ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఆంటీ చూడ్డానికి అందంగా ఉంది. ఈ ఆంటీతో హారతి తెప్పించండి. ఏ నేను అందంగా లేనా? కళ్ళ కింద క్యారీ బ్యాగులు కనిపించాయేమో. నువ్వు ప్రభాసు మరి. బా నిహారిక, నువ్వంట హారతివ్వమ్మా. పెద్దమ్మ, వచ్చింది అక్షయ 2.0. నీ సంగతి తేలుస్తాను. కుడికాలు పెట్టిరా అమ్మా, రా. త్వరలోనే అమ్మని ఇలా హారతులతో గౌరవంగా ఇంటికి తీసుకురావాలి. అవని పిన్ని బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫోటో ఎందుకు? ఎందుకు విసిరావు? అవని పిన్ని బయటికి వెళ్ళింది కదా, ఇంకెందుకని. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు. అలా చేయకుండా నేను చూసుకుంటానుగా. ఏయ్, ఎవరే నువ్వు? అక్షయ. అదే అక్షయ వాళ్ళ ఫ్రెండ్ని. మీ నాన్నమ్మ గారు నన్ను గుడి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎందుకు తెచ్చావు గ్రాని? నన్ను స్టేషన్ నుంచి కాపాడినట్టే ఈరోజు దొంగ నుంచి కాపాడింది. అనాథ పిల్ల కదా అని తీసుకొచ్చాను. ఇక నుంచి మనింట్లోనే ఉంటుంది. అందరూ రెస్పెక్ట్ ఇవ్వండి. తనని ఎవరూ ఏమీ అనకండి. ఈవిడికి ఏం పనుండదు. ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నెత్తిన పెడుతుంది. ఇది ఎవరో, దీని కథేంటో అర్థం కావడం లేదు. పెద్దమ్మలో అప్పుడే టెన్షన్ మొదలైపోయింది. దీన్ని చూస్తుంటే నాకు కొంచెం తేడాగా ఉంది. పంపించినానమ్మా. శౌర్య, అలాంటి మాటలు మాట్లాడొద్దు. మీ వాళ్ళను పరిచయం చేయరా? చేస్తానమ్మా. నా కొడుకులు, కోడలు, నా కూతురు, అల్లుడు, మావారు, నా మనవరాలు. ఈమె మీ భార్య కదా, ఈమె లేదేంటి? ఈ కోడలి పేరు అవని. అంత మంచిది కాదులే. ప్రస్తుతానికి ఇంటి నుంచి పంపించేశాం. తన గురించి వదిలే. అందుకే కదా నా కూతురు ఫోటో విసిరైపోయింది. ఇది నా కాళ్ళ ముందు పడింది కాబట్టి ఈ ఫోటో నా దగ్గర ఉంచుకుంటానులేండి. నీకెందుకు? అమ్మా నాన్నలు లేనిదాన్ని కదా, ఉంచుకుంటే తప్పేముంది? ఏం అవసరం లేదు, ఇటు పడేద్దాం. రేయ్, ఆ పిల్లేదో ముచ్చట పడుతుంది కదా, వదిలేండ్రా. నాకిప్పుడు ఇంతమంది దొరికారు కాబట్టి ఇక నుంచి ఈ ఫ్యామిలీ అంతా నాది. మీరంతా నా వాళ్ళు. ఓకేనా? నాకోకే అమ్మా. నీకు ఎవరైనా ఓకే. మా కొంపకి భలే తయారయ్యావు నువ్వు. నీ రూమ్ చూపిస్తాను రామ్మా.
ముందు నాకు పూజ గది చూపించండి, దండం పెట్టుకుంటాను. పూజ గది ఎటుంది? అదిగో అటు. అడ్డే ఈ పిల్ల మస్తు హుషారుగా ఉంది కదా. అక్షయ వెళ్ళిపోవడం, అర్చన రావడం, ఈ ఇంట్లో కొత్త కథేదో మొదలైనట్టు అనిపిస్తుంది. తొందరపడి లోపలికి వెళ్తుందేమో. ప్రమాదం అని ఆ పాపకి తెలియదు కదా. వేద, నువ్వు వెళ్ళు, తొందరగా వెళ్ళు. అమ్మా అర్చన, ఈ గదిలోకి వెళ్ళకూడదు. వెళ్ళాలంటే కొన్ని అర్హతలుండాలి. అయ్యో భవానీ, ఇదేం విచిత్రం! పూజ గదిలో దీపాలు వెలిగించకుండా వదిలేశారేంటి? నిత్యం దీపాలు వెలుగుతూ ఉండాలి కదా. మా గుడిలో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుంది. అదో పెద్ద కథలేమ్మా. పూజ గదిలో ముందు మా అత్తయ్య, తర్వాత అవని అనే కోడలు, ఆ తర్వాత అక్షయ్ అనే మనవరాలు దీపాలు పెడుతుండేవారు. ప్రసాదాలు చేసి నైవేద్యాలు పెట్టేవారు. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగి దీపం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయింది. ఇప్పుడు లోపలికి ఎవ్వరూ వెళ్ళలేరు. మీరు కూడానా? అవునమ్మా, ఇప్పుడు మా అత్తయ్య కూడా వెళ్ళలేకపోతుంది. ఇదొచ్చిన రోజునే వసపిట్టలా వాగుతుంది. ముందు ముందు దీంతో ఎలా వేగాలో ఏంటో. ఈ ఇంటి విషయాలు నీకు మెల్లమెల్లగా అవగతమవుతాయి. ముందు నీ రూమ్ చూపిస్తాను, పదమ్మా. రా. శౌర్య, నీకు కాంపిటీషన్ వచ్చేలా ఉంది ఈ అర్చన. అంత లేదులే, నా జోలికి కనుక వచ్చిందంటే తాట తీయను. తీద్దులే, చూద్దాం. ఇందులో ఇంతకు ముందు అక్షయ్ ఉండేది. ఇక నుంచి ఈ రూమ్ నీది. సరేనండి. నువ్వు రెస్ట్ తీసుకో, మళ్ళీ వస్తాను. ఉమ్.